చికెన్ ధర దిగి వస్తుంటే కోడిగుడ్డు ధర మాత్రం కొండెక్కింది. 3 నెలల క్రితం ఒక్క గుడ్డు 4 రూపాయలుంటే ప్రస్తుతం 7 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతుంటే కోడిగుడ్ల ధరలు సైతం అందనంత ఎత్తుకు చేరుకున్నాయని ప్రజలు వాపోతున్నారు. గత ఏప్రిల్లో 4 నుండి 4.5 రూపాయలు పలికిన కోడిగుడ్ల ధరలు మే నెలలో 5 రూపాయల నుంచి 5.5 రూపాయలకు చేరుకున్నాయి. ఇక జూన్ జూలై నెలల్లో అంతకంతకు పెరుగుతూ కొద్ది రోజుల్లోనే 6 నుంచి 6.5 రూపాయలకు చేరుకోవడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మారుమూల పల్లెల్లో చిల్లరగా అయితే కోడిగుడ్లు 7.5 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. ఎంతో కాలంగా చికెన్, మటన్ ధరలో మండుతుండటంతో పలువురు మాంసాహారులు కోడిగుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు కూడా అమాంతం పెరగడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగింది. సాయంత్రమైతే చాలు తోపుడు బండ్లపై ఆమ్లెట్లు, న్యూడిల్స్ తదితర ఫాస్ట్ ఫుడ్లో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వినియోగానికి తగినంత ఉత్పత్తి పెరగకపోవడంతోనే గుడ్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ప్రతిరోజు 1,00,000కు పైగా కోడిగుడ్ల వినియోగం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాల అంచనా. జిల్లాకు అత్యధికంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి గుడ్ల దిగుమతి జరుగుతుంది. వర్షాకాలం ప్రారంభమైనందున గుడ్ల ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.